వెల్కమ్ టు వి న్యూస్ స్టూడియో. నేను అర్చన. హైదరాబాద్ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి ప్రగతిశీల యువజన సంఘం సభ్యులు యత్నించారు. రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, మద్యం, డ్రగ్స్ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రగతిశీల యువజన కార్యకర్తలను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. మోహన్ బాబు, మనోజ్ వివాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదు అని, ఈ నెల 24 వరకు టైం అడిగారని, కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్టు చేయలేదు అని, 24 గంటల్లోపు విచారించడంపై కోర్టును అనుమతి కోరుతున్నామని, ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామని, మరోసారి ఇస్తామని పేర్కొన్నారు. స్పందించకపోతే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్, క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దే. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has, honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామిన్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ అస్. సిస్టంలో ఉంది అది 126 BNSSలో. ఇఫ్ వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రికొండ సురేఖ పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షన్ తీసుకుంటలేదు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మొన్న వాళ్ళకందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష. అయితే రైతులు ఇట్లా పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో
కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 7th అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష. లైవ్లో నేను కూడా చూస్తాను. వాటర్ వదిలిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, పీసీబీ సభ్యులు అధ్యక్ష 26th అక్టోబర్ నాడు వచ్చింది. అంటే అంతా ఆగిపోయిన తర్వాత, అంతా సర్దుకున్న తర్వాత 26th అక్టోబర్ నాడు వచ్చి మళ్ళీ వీళ్ళని మొన్న 11th 12th ఈ మంత్ 11th నాడు పిలిచినారు అధ్యక్ష. ఎందుకంటే నేను క్వశ్చన్ పెట్టింది కాబట్టి 11th నాడు డిసెంబర్లో పిలిచిన తర్వాత రైతులు పాపం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ బోర్డుకి సనత్ నగర్ వెళ్తే అధ్యక్ష, వాళ్ళకి ఏమని చెప్పినారు తెలుసు అధ్యక్ష, 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? మొత్తం చుట్టుపక్కలంతా రైతులు వ్యవసాయమే చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి నష్టపరిహారాన్ని కట్టియాలి. ఇంకోటి అధ్యక్ష, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు అధ్యక్ష. 90% ఇంప్లిమెంట్ చేసినా కానీ పొల్యూషన్ రాదు అధ్యక్ష. ఈరోజు రైతులు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష? ఫార్మా కంపెనీస్ అంటే పొల్యూషన్ వస్తాయని. సిద్దిపేట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగు రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. దీంతో 5గురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా క్షతగాత్రులను గజ్వెల్ ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఆమె ప్రెగ్నెంట్ ఉంది కదా భయ్. సుర్వి యాదయ్య గౌడ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ముట్టడికి పిలుపునివ్వకున్నా రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్న ప్రభుత్వంపై మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అరెస్టు అంటున్న పోలీసుల తీరు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ సబ్ కమిటీ ద్వారా మా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం మాట్లాడతామని అన్నారు. అందుకే మేము ఎలాంటి ముట్టడికి పిలుపునివ్వలేదని, అరెస్టు చేసిన మాజీ సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు. తాజా మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఈ రోజు ఎలాంటి పిలుపునివ్వలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మా సర్పంచ్లను ఇవాళ అసెంబ్లీ కాడ కార్యక్రమం చేస్తారనే దాని మీద అపోహతోని అరెస్ట్ చేస్తారు. అది సరైనది కాదు. ఎలాంటి కార్యక్రమం లేదు. మనం పోయిన 9వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని పిలుపునిచ్చినాం. అప్పుడు మాకు ప్రభుత్వం కూడా ఈ సానుకూలంగా స్పందించి ఈ రోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా లెటర్ ఇచ్చి మేము అసెంబ్లీలో మేము సబ్ కమిటీ నుంచి వెళ్ళి మీ సమస్య కూడా లేవనెత్తి పరిష్కారం చూపిస్తున్నాడు. అందుకే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. సర్పంచ్లను అరెస్ట్ చేయడం సరైంది కాదు. అరెస్ట్ చేసిన సర్పంచ్లను బేషరతుగా అందరినీ రిలీజ్ చేయాలని తెలంగాణ డీజీపీ గారిని కోరడం జరుగుతుంది. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవటం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయి అని, కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నామని, విద్యార్థులు అందరికీ పౌష్టికాహారం అందించాలి అన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.
ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే పెంచినటువంటి డయట్ ఛార్జెస్ అన్నీ కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్గా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి రాకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కస్తూర్బా పాఠశాలకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015-16లో దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం జూనియర్ కాలేజ్ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి జూనియర్ కాలేజ్ కూడా మరి ఇక్కడ జగిత్యాల కస్తూర్బా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఇంకొక క్యాంపస్లో. సో ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉంది, చక్కగా జరుగుతున్నది. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలలు పెట్టారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ప్రతిచర్యగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి మళ్ళీ అది సవరించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నందుకు మేము స్వాగతిస్తూ మరి అట్లానే సవరించుకొని పిల్లల డైట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదని గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూస్తూనే ఉండండి వి న్యూస్ స్టూడియో. నేను అర్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.